హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు ఒకే పిండితో 2 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ కప్పు మినప్పప్పుని 4 గంటల పాటు నానబెట్టుకొని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి ఇలా మెత్తటి వడపిండిలాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఈ వేడి వేడి ఆయిల్లోనే ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి వడపిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇవి వేసుకునేప్పుడు మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని చక్కగా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. ఎక్కువ వేసేసుకుంటే ఆయిల్ పట్టేస్తుంది అండ్ మంచి కలర్ కూడా రావండి. ఇవి చక్కగా రెడీ అయిపోయాయి. వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని చక్కటి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి రెడీ అయిపోయాయి. ఓ బౌల్లోకి చల్లని నీళ్ళని తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నట్టు ఈ వడల్ని ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు వాటర్లో ఇలా ఉంచాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ అన్నీ పిండేసుకోవాలి. ఇంకా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుందండి. ఇలా వడలన్నింటినీ కూడా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చల్లటి మజ్జిగని యాడ్ చేసుకోవాలండి. ఇలా మజ్జిగని మొత్తం నిండా మునిగేంత వరకు కూడా వేసుకొని స్పూన్తో కూడా డిప్ చేసుకోవాలి. పైనుంచి ఓ చిటికెడు ఉప్పు, ఓ చిటికెడు కారం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకో బౌల్లోకి వేడి వేడి సాంబార్ యాడ్ చేసుకోవాలండి. ఈ వడలు మునిగేంత వరకు కూడా సాంబార్ని నిండా వేసేసుకోవాలి. ఇలా మనకి ఒకే పిండితోని 2 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. అండ్ మీరు సాంబార్ వడనైతే మీరు వెంటనే ఎంజాయ్ చేయొచ్చు. మీరు దహి వడనైతే ఓ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు అంత టైం లేదంటే చల్లటి మజ్జిగతోని సర్వ్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.